హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది అభిరుచి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఎంతో సింపుల్గా జ్యూసీగా సాఫ్ట్గా ఉండే బాదుషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి. ఈ రెసిపీ చేసుకోవడం చాలా సింపుల్. ఇంకెందుకు ఆలస్యం, బాదుషా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 1 కప్ మైదా పిండి తీసుకొని అందులో 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 2 టేబుల్ స్పూన్లు కాగపెట్టుకున్న నెయ్యి, అలాగే 1/2 కప్ పెరుగు వేసి కలుపుకోవాలి. నేను డాల్డా యూస్ చేయాల్సిన ప్లేస్లో నెయ్యి యూస్ చేశాను. డాల్డా హెల్త్కి అంత మంచిది కాదు కాబట్టి ఇలా అన్నీ వేసిన తర్వాత ఫైనల్గా ఇలా నలుపుకుంటూ పిండిని బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం కొంచెంగా నీళ్లు యాడ్ చేసుకుంటూ పిండి మరి గట్టిగా కాకుండా పిండిని సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి. ఎక్కువసేపు నీట్ చేయొద్దు, బాగా మిక్స్ చేసుకుని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత తడిగుడ్డ కప్పి కొంచెంసేపు పక్క నుంచి చేయండి. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 100 గ్రాముల పిండికి 200 గ్రాముల పంచదార తీసుకొని అలాగే ఒక 100 ml నీళ్లు వేసి ఒకసారి మిక్స్ చేయాలి. సన్నని మంట మీద ఉడికిస్తుంటే ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత చెక్ చేస్తే మరి తీగ పాకం రావద్దు, ఇలా అంటుకోనట్లు ఉంటే సరిపోతుంది. అప్పుడు కొంచెం యాలకుల పొడి అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసి అలాగే 4 చుక్కల నిమ్మరసం పిండుకోవాలి. ఇలా నిమ్మరసం పిండుకోవడం వల్ల పాకం అనేది మనకు ఆరిన తర్వాత కూడా గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇలా అన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచేసుకోండి. ఈలోపు మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని ఒకసారి మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకొని ఇలా ఉండలుగా చేసుకొని బొటన వేలుతో ఇలా ఒత్తుకోవాలండి. 2 వైపులా ఇలా ఒత్తుకున్న తర్వాత రెండోసారి ఇలా 2 వేల మధ్యలో పెట్టి ఒత్తేసుకోవాలి. అలా చేసుకొని బాదుషా మనం షేప్ చేసేసుకోవాలి. చూసారు కదా, బొటన వేలు, రెండో బొటన వేలు మళ్ళీ మధ్యలోకి ఇలా ఒత్తేసి మిగిలినవన్నీ కూడా అలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక కళాయిలో డీప్ ఫ్రైకి నూనె వేసుకొని నూనె బాగా కాగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న బాదుషాల్ని మళ్ళీ మధ్యలో ఒకసారి ప్రెస్ చేసి నూనెలో వేసేయాలి. ఇలా అన్ని బాదుషాల్ని వేసేసిన తర్వాత మనకి నూనె అనేది బాగా కాగింది కాబట్టి దానిలోనే లోపల వరకు బాగా ఉడికి కొంచెం సేపటికి బాదుషాలు అనేవి ఇలా పైకి తేలుతాయి. అప్పుడు స్టవ్ ఆన్ చేసి మళ్ళీ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసిన తర్వాత కూడా మరీ మంటని ఎక్కువ పెట్టుకోవద్దండి, మీడియం ఫ్లేమ్ మీద ఉంచేసుకొని ఇలా మధ్య మధ్యలో తిప్పుకుంటూ 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాదుషాల్ని బాగా ఉడికించుకోవాలి. మనకి బాగా ఉడికిపోయిన తర్వాత లోపల వరకు ఆ మధ్యలో వచ్చే బబుల్స్ ఉంటాయి కదండి, ఆ పొంగు అనేది పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు నూనెలోంచి తీసుకొని కొంచెం వేడిగా ఉన్న పాకంలోకి వేసేసుకోవాలి బాదుషాలన్నీ. ఈ బాదుషాలని మరీ ఎక్కువసేపు పాకంలో ఉంచుకోకుండా 15 నుంచి 20 సెకండ్ల వరకు ఉంచుకొని తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న వాటిని చల్లగా అయిన తర్వాత ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా జ్యూసీగా ఉంటాయండి. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఇంట్లోనే జ్యూసీ సాఫ్ట్ బాదుషా ప్రిపేర్ చేసుకున్నాం. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.